ఐపీఎల్ 2026 రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఏ జట్లు ఎవరిని రిటైన్ చేసుకున్నాయో అలాగే రిలీజ్ చేసిన ప్లేయర్ల గురించి అందరికీ తెలిసిందే. అయితే మొదటి నుండి అందరి చూపు సంజు శాంసన్ వైపే. దీంతో చెన్నైకి వెళ్లిన సంజుకు మాత్రం షాక్ ఇస్తూ చెన్నై యాజమాన్యం అదే రోజు రుతురాజ్ గైక్వాడ్ని తమ కెప్టెన్ గా నియమించింది. దీంతో కెప్టెన్సీ ఇస్తారనే ఆలోచనలకు చెక్ పెట్టింది సిఎస్కే. అయితే సంజు శాంసన్ జట్టు మారే నిర్ణయం వెనుక ప్రధానంగా కెప్టెన్సీ వ్యవహారం అనేది ప్రధానంగా నడిచింది. ఇప్పటికే రాజస్థాన్ రియాన్ పరాగ్, జైస్వాల్, ధ్రువ్ జురేల్ ని తదుపరి కెప్టెన్ గా ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో ఇక్కడ కూడా కేవలం ప్లేయర్ గా కొనసాగితే ఎందుకని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ జట్టులో ఎంఎస్ ధోని ఉండటంతో కీపింగ్ చేస్తాడా లేదా అనేది చివరి వరకు అనుమానమే. అయితే ఇక ప్లేయర్ గా ఆడితే తనకున్న వాల్యూ కూడా దెబ్బతినే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అనవసరంగా జట్టు మారి రెండు వైపులా కెప్టెన్సీ పోగొట్టుకున్నాడని మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు.